ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశంలో దేవుడు మరి అనాది కాలం నుంచి నేటి కాలం వరకు దేవుడు ఎన్నో విధాలుగా సమాజంలో ప్రజలతో మాట్లాడుతున్నట్లు, ప్రజలతో ఆలోచన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దేవుడు అనేక సార్లు మనుషులతో స్పందించినట్లు, అనేక సార్లు తన చేయబోయే పనిని మనుషులతో చెప్పుతున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా దేవుని విషయాలను మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుని పనులు కానివ్వండి, దేవుని కోసం బ్రతుకుతున్న భక్తుల విషయంలో కానివ్వండి, దేవుని ప్రణాళికలో భాగాలు కానివ్వండి, వేటిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకు అంటే దేవుడు ఒక్కసారి పలికాడు అంటే అది ఖచ్చితంగా చేసి చూపుతాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు మర్చిపోయేవాడు మాత్రం కాదు సుమా, మనలాగా మతిమరుపు ఉన్నవాడు కాదు, మనలాగా మర్చిపోయేవాడు కాదు, మనలాగా జ్ఞాపక శక్తి కోల్పోయేవాడు దేవుడు కాదు. అందుకే దేవుడు ఏదైనా ఒక్కసారి చెప్పాడు అంటే, ఒక్కసారి ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, భక్తుల ద్వారా గుర్తు చేశాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని 100కి 100 పాళ్ళు బైబిల్లో అనేకమైన సత్యాలు. అందుకే దేవుడు ఏదైతే అనుకున్నాడో, ఏదైతే చెప్పాడో దాన్ని ఎప్పుడు మర్చిపోడు. 10 సంవత్సరాల తర్వాత అయినా చేసి చూపిస్తాడు. 100 సంవత్సరాల తర్వాత అయినా దేవుడు చేస్తాడు. 400 సంవత్సరాలైన తర్వాత అయినా దేవుడు గుర్తు చేసుకొని మరి చేస్తాడు. నీ కుటుంబానికి దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉంటాడో అది 4 తరాల తర్వాత అయినా నీ కుటుంబానికి అది ఖచ్చితంగా అప్లై అవుతుందని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు ఏదైతే మాట్లాడతాడో దాన్ని చేసేంత వరకు ఆయన మనశ్శాంతిగా ఉండటం. అలాంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు బైబిల్లో చాలా మనకు కనిపిస్తున్నాయి. అలాంటి దేవుడు తీసుకున్న నిర్ణయాలు. ఒకరోజు దావీదు గారు తన జీవితంలో చాలా అద్భుతంగా ఎదిగాడు. దావీదు తన జీవితంలో చాలా అద్భుతంగా ఎదిగిన దావీదు గారు కోటలో ఉన్నాడు. కోటలో ఉన్న దావీదు గారికి దేవుని మందసం కనిపించింది. కోటలో ఉన్న దావీదు గారికి దేవుని మందసం కనిపించింది. అయ్యో, నేనైతే కోటలో ఉన్నాను, నేనైతే భవనంలో ఉన్నాను, నా దేవుడేంటి డేరల్లో ఉన్నాడు, నా దేవుడేంటి ఈ చిన్న డేరల్లో ఉన్నాడు అని దావీదు గారికి బాధ కలిగింది. అలా దావీదు గారికి బాధ కలిగినప్పుడు దావీదు గారికి బాధ కలిగి ఆలోచిస్తున్నాడు ఏంటంటే, నేను ఎలాగైనా నా తండ్రికి, నన్ను ఈ స్థాయిలో ఎదిగించిన నా దేవుడికి, నా తండ్రికి ఒక గొప్ప మందిరం కట్టాలి అనుకున్నాడు. ఆయన ఒక గొప్ప మందిరం కట్టించాలి. అది నా భవనం కంటే ఉన్నతంగా ఉండాలి, అది నేను ఉండే స్థలం కంటే గొప్పగా ఉండాలి అని దేవుడితో దావీదు గారు ఆలోచన చేయటం ప్రారంభించాడు. అలా ఆలోచన చేయటం ప్రారంభిస్తున్నప్పుడు దావీదు గారు ప్రవక్తలను పిలిపించి, ఇదిగో నేను ఇలా చెయ్యాలనుకుంటున్నానయ్యా, మరి మీరేమంటున్నారు అని దావీదు గారు ప్రవక్తల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆలోచన ఏదో బాగుందయ్యా, నువ్వు చేసేదేదో చేసేయని వాళ్ళు అంటున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే దావీదు గారితో, ఏమంటున్నాడు దావీదు, నువ్వు ఇదివరకే చాలా యుద్ధాలు చేసావయ్యా, నువ్వు అలసిపోయావు, నీ చేతులు రక్తముతో తడిసిపోయాయి. అందుకే నీ ఆలోచన మంచిది, నీ తలంపు మంచిది, నీ ఉద్దేశం మంచిది, కానీ నీవు ఆ పని చేయకూడదు నాయనా అంటున్నాడు. నీవు ఆ పని చేయకూడదు. ఎందుకు అంటే నీ చేతులు రక్తముతో తడిశాయి.
కాబట్టి నీవు ఆ పని చెయ్యకూడదు అన్నాడు. మరి ఎవరు చెయ్యాలి అనుకుంటే, ఇదిగో నీ గర్భములో నుంచి వచ్చే మహారాజు అయిన సొలొమోను గారు ఆ మందిరాన్ని కట్టాలి అని దేవుడు దావీదు గారితో అన్నప్పుడు, ఎవరైతే ఏంటి, కట్టేది నేనైనా లేకపోతే నా కొడుకైనా, ఎవరైతే ఏంటి, నా కోరిక మాత్రం నెరవేరుతుంది కదా అని దావీదు సైలెంట్ అయిపోయాడు కదా. దావీదు సైలెంట్ అయిపోయాడు. అలా మాట్లాడుతున్న మాటలు ఒక మాట చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట దేవుడిక్కడంక మనకి పలుకుతున్నాడు. ఒక మంచి చాలా అద్భుతమైన మాట. 29వ అధ్యాయము 19వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుము. చూసారా ఏమంటున్నాడు? నేను కట్టదలిచిన మందిరమును, నేను కట్టదలిచిన ఆలయమును అతడు కట్టేలాగా అతనికి నిర్దోషమైన మనసును దయచేయము అంటున్నాడు. ప్రియులారా చూసారా, నిర్దోషమైన మనసు. మందిరం కట్టే వాళ్ళు కూడా ఎలా ఉండాలంట? నిర్దోషమైన మనసు గల వారై ఉండాలంట. మందిరాలు కట్టే, దేవునికి ఆలయాలు కట్టే వాళ్ళు ఎలాగుండాలి అంటే నిర్దోషులై ఉండాలి. తాగుబోతుడు కట్టకూడదు ఆలయాన్ని, వ్యభిచారి కట్టకూడదు ఆలయాన్ని, దొంగ కట్టకూడదు ఆలయాన్ని, అంతకుడు కట్టకూడదు ఆలయాన్ని, దోపిడివాడు కట్టకూడదు ఆలయాన్ని, జగడమాడేవాడు కట్టకూడదు ఆలయాన్ని. ఎవడ కట్టాలి అని బైబిల్ ఏం చెప్తుందంటే, నిర్దోషమైన వాడు కట్టాలి, నిర్దోషమైన వాడు కట్టాలి. చూసారా, ఒక రాతి కట్టడాలని కట్టటానికి దేవుడు కట్టేవాళ్ళు ఎలాగుండాలనుకుంటున్నాడు తెలుసా? నిర్దోషమైన వాళ్ళ కట్టాలి, నిర్దోషమైన వాళ్ళ కట్టాలి, ఏ దోషము లేని వాళ్ళ కట్టాలి. ఈరోజు చూడండి ప్రియులారా, దేవుని ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు, దేవుని కట్టడాలను నిర్మిస్తున్నప్పుడు, నిజంగా రాతి కట్టడాలైనా నిర్మిస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఈరోజు ఉంటున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ఈరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ఆలయములో పని చేస్తుంటారు, రాత్రిళ్ళి తాగుతుంటారు. ఆ ఆలయములోని చెయ్యరాని కార్యక్రమాలు, మాట్లాడని మాటలు, ఇవన్నీ మాట్లాడుతుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ పాత నిబంధనలు మాత్రం ఒక మందిరము నిర్మించబోయే వాడు ఎలాగుండాలి అని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడములను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించున్నట్లు. మందిరం కట్టాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి, మందిరము నిర్మించాలంటే దేవుని శాసనాలను పాటించాలి. నీ కట్టడలను గైకొనున్నట్లు వాటినన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును, నేను కట్టాలనుకున్న ఈ ఆలయమును కట్టునట్లు అతనికి నిర్దోషమైన మనస్సును, నిర్దోషమైన హృదయమును దయచేయుము. నిర్దోషమైన మనసు. ఇంకొక మాట, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను. తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను నేత్రప్రయము గల బాలుడై ఉన్నాడు. కట్టుబోవు ఆలయమును మనుషునికి కాదు. నా కుమారుడు ఇంకా చిన్నోడు, నా కుమారుడు ఇంకా బాలుడు, కానీ కట్టుబోయే ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. నేను కట్టాలనుకుంటున్నది మనుషులకు కాదు, నా దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్ప
గొప్పదిగా ఉంటుంది, బహు గొప్పదిగా ఉంటుంది. నిజంగా సొలొమోను గారు దావీదు గారు అనుకున్నట్లే దావీదు గారు ఎలాగైతే కట్టాలనుకున్నాడో, ఎంత గొప్పగా కట్టాలనుకున్నాడో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా గొప్పగా కట్టాడండి మందిరాన్ని. చాలా గొప్పగా కట్టాడు. అలా గొప్పగా కట్టిన మందిరము, ఎంత ఆర్భాటంతో కట్టిన మందిరము, ఈ బంగారముతోను వెండితోను కర్రలతోను విలువైన వస్తువులు నిజంగా చెప్పాలంటే ఆ మందిరానికి, సొలొమోను గారు కట్టిన మందిరానికి బంగారముతోనే ఎక్కువ కట్టాడంట. బంగారముతోనే. ఆ బంగారముతో కట్టుతున్నప్పుడు వెండి విలువలోకి రాలేదంట. ఆ రోజు సొలొమోను గారి కాలంలో వెండికి విలువ లేదంట. ఎందుకు విలువ లేదంటే విస్తారమైన బంగారం ఉంది. విస్తారమైన ఆ బంగారముతో పోల్చుకుంటే వెండి పనికి రాకుండా పోయిందంట. అలా దేవుడు గొప్ప మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆ మందిరము కట్టాలనుకున్నాడు. ఎందుకు కట్టాలనుకున్నాడంటే దావీదు గారు అది మనుషులకి కాదు, ఎవరికి? దేవుడికి కట్టాలనుకున్నాడు. అలా దేవుడికి కట్టాలనుకున్న మందిరము ఎంత గొప్పగా కట్టాడంటే చాలా అద్భుతంగా కట్టాడు. సొలొమోను గారి కంటే ముందు అలాంటి మందిరం ఎవరూ కట్టలేదు. రెండవది, కట్టుబోరు కూడా ఎప్పుడు అంత గొప్పగా కట్టాడు. అలా గొప్పగా కట్టిన మందిరాన్ని ఒకరోజు సొలొమోను గారి తర్వాత, దావీదు తర్వాత, సొలొమోను తర్వాత, రాజ్యాలు 2 భాగాలైన తర్వాత, రాజ్యాలు విడిపోయిన తర్వాత 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వాళ్ళే కొట్టుకుంటున్నప్పుడు మూడో వాడు మధ్యలో వచ్చి ఏం చేశాడో తెలుసా? అన్నదమ్ములు కొట్టుకుంటున్నప్పుడు మూడో వాడు మధ్యలో వచ్చేసి ఏం చేశాడంటే వాళ్ళని సతికాడు, వీళ్ళని ఇద్దరికి వ్యతిరేకంగా ఉండి ఏం చేశాడంటే ఆలయమును ధ్వంసం చేశారు. అందుకే ఎప్పుడు కూడా ఇద్దరు బ్రదర్స్ కొట్టుకుంటున్నారంటే, అన్నా తమ్ముడు గొడవ పడుతున్నారంటే మూడో వ్యక్తి ఫాయిదా తీసుకుంటున్నాడంట. ప్రియులారా, 2 కుటుంబాలు కొట్టుకుంటున్నాయంటే, 2 కుటుంబాల్లో విభేదాలు వచ్చాయి అంటే మూడో కుటుంబం ఫాయిదా తీసుకుంటుందంట, మూడో కుటుంబము లాభం పొందుతుందంట. అలాగే ఉంది ఇక్కడంక 2 రాజ్యాలు విడిపోయి అన్నదమ్ములు కొట్టుకుంటుంటే మూడో రాజు వచ్చాడు మధ్యలోకి. మూడో రాజు వచ్చి ఏం చేశాడంటే సొలొమోను గారు కట్టిన ఆలయాన్ని మొత్తం నాశనం చేశాడంట. ఎవరైనా? అష్షూరు రాజు. ఏంటి ఈ బబులోను, ఈ రాజు వచ్చిన తర్వాత దేవాలయమును మొత్తం నాశనం చేశాడంట. రెండవది, బబులోను రాజు వచ్చిన తర్వాత బబులోను రాజు కూడా ఏం చేశాడంటే ఆలయమును మొత్తం నాశనం చేశాడు. ఆలయములో ఉన్నవన్నీ బబులోను రాజు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఆలయములో ఉంటున్నవన్నీ బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయాడంట. మీరు బాగా ఆలోచించండి. దేవుడు దావీదు గారు కోరుకున్న ఆలోచన ప్రకారము సొలొమోను గారు మందిరాన్ని కట్టాడు. దావీదు గారు ఏమనుకున్నారంటే నా తండ్రి ఇందులో ఉండాలి, నా దేవుడు ఉండాలనుకున్నాడు. కొన్ని రోజులకి విభేదాలు వచ్చాయి, మనస్పర్ధాలు వచ్చాయి, 2 రాజ్యాలుగా వేరుపడ్డాయి. 2 రాజ్యాలుగా వేరుపడిన తర్వాత అప్పుడు బబులోను రాజు ఎంటర్ అయ్యాడు. బబులోను రాజు ఎంటర్ అయిన తర్వాత సొలొమోను గారు కట్టిన ఆలయమును ధ్వంసం చేశాడంట, కాల్చేశాడంట. ప్రియులారా, కాల్చేశాడంట. అలా కాల్చేసిన మందిరములో ఉంటున్న వస్తువులన్నిటిని పట్టుకెళ్ళాడంట. కోటని కాలి చేశాడు, మందిరాన్ని కాలి చేశాడు, కూలుగొట్టించేశాడు, కంపౌండ్ పడగొట్టించేశాడు, అంత నాశనము చేశాడు. దేవుని ప్రణాళిక చూడండి, దేవుని సంకల్పం చూడండి. రాజులు అనుకున్నారు
దావీదు అనుకున్నాడు, సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టించిన తర్వాత కొన్ని రోజులు ఆయన పరిపాలనలో బాగే ఉంది ప్రియులారా. ఆయన పరిపాలన బాగుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే బబులోను రాజు వచ్చి ఏం చేశాడండి, అంత పట్టుకెళ్ళిపోయాడు. బబులోను రాజు వచ్చి అంత పట్టుకెళ్ళిపోయాడు. ఎందుకు పట్టుకెళ్ళాడంటే రాజ్యములో అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చేసాయి, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు వచ్చేసాయి. నీవంటే నాకు పడదు, నానంటే నీకు పడదు, ఇలాగ అనుకొని బ్రతుకుతున్న కాలములో ఒక మధ్యవర్తి వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా, అందరినీ వాళ్ళని వీళ్ళని సర్వనాశనం చేసేసి యెరూషలేమునంత పాడు చేశాడు. ఒకప్పుడు యెరూషలేము పేరు చెప్పితేనే అందరూ వాహ అనుకునేవాళ్ళు. ఒకరోజు యెరూషలేము పేరు చెప్పితే వాహం అనుకునేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత యెరూషలేము పేరు చెప్పుకోవటానికి కూడా నామరూపము లేకపోయింది. ఎందుకంటే అందరినీ కూడా అషూరు వచ్చాడు. అషూరు చెరలోకి అందరినీ 10 గోత్రాల వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అషూరు రాజు వచ్చాడు, 10 గోత్రాల వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. బబులోను రాజు వచ్చాడు, 70 సంవత్సరాలు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. యూదుల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ని అషూరు రాజు తీసుకెళ్ళాడు. మరి బబులోను రాజు వచ్చి ఎవరిని తీసుకెళ్ళాడు, యూదుల్ని తీసుకెళ్ళిపోయాడు. ఏండి, యెరూషలేములో ఎవరుంటారండి? ఇంకా యెరూషలేములో ఎవరుంటారు? ఇంకా ముసలి మొక్క పిల్ల పిసక ఉంటారు. యుద్ధాలు చేసే వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు, రాజులను పట్టుకెళ్ళిపోయేవారు, అందరినీ పట్టుకెళ్ళిపోయేవారు. యెరూషలేము ఎలాగ మారిపోయిందంటే ఒక కథగా చెప్పుకోవటానికి మారిపోయిందంట. అనగనగా ఒక రాజు ఉండెను అని మనం కథలు చెప్పుకుంటున్నామే, అలాగా అనగనగా ఒక యెరూషలేము ఉండెను. అది ఒకరోజు గొప్పదై ఉండెను, తర్వాత అది నాశనమాయను అని ఒక కథగా చెప్పుకోవటానికి మారిపోయిందంట. అందుకే యెరూషలేములో ఆలయాన్ని పాడు చేసిన బబులోను రాజునైనా అషూరు రాజునైనా దేవుడు విడిచిపెట్టలేదు సుమ. ఎందుకు అంటే నా పిల్లలు ఇంత కష్టముతో నా ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, నన్ను తృప్తిపరచటానికి కట్టుకున్న ఆలయాన్ని మీరు ధ్వంసం చేశారు కదా, మిమ్మల్ని వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు. బబులోను రాజును ఏం చేశాడు తెలుసా, గడ్డి తినిపించాడు దేవుడు. బబులోను రాజును నెబుకద్నెజరును గడ్డి తినిపించాడు. తన సామ్రాజ్యం అంతటిని కూలదొచ్చాడు ప్రియులారు, కూలగోశాడు. ఎందుకు అంటే ఎవరైతే దేవుని పనులు పాడు చేస్తారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలకు అడ్డొస్తారో, ఏమంటున్నాడు తెలుసా, కొత్త నిబంధన చూద్దాం. ఎంత అద్భుతమైన మాట సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్న మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. తెలుసా, దేవుని ఆలయమును ఎవడైతే పాడు చేస్తాడో, ఒకరోజు సొలొమోను గారు కట్టిన ఆలయమును బబులోను రాజు పాడు చేశాడు. తర్వాత రెండవసారి కట్టిన మందిరాన్ని రాజులు పాడు చేశారు. అలా మందిరాలను, రాతితో కట్టిన గోడల్ని పాడు చేస్తున్నప్పుడే దేవుడు సహించకపోతే తన నివాస స్థలమైన మన దేహమును నాశనం చేయటానికి ఎవడైనా అనుకుంటే దేవుడు సహించడు ప్రియులారా. అందుకే ఈరోజు చాలా వరకు మందిరాల మీద అటాక్ జరుగుతున్నాయి, ఆలయాల మీద అటాక్ జరుగుతున్నాయి. ఏమిటి, ఆలయాల మీద అటాక్ జరుగుతున్న దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడు ఏదో ఒక రోజు అందరినీ ఒక శిక్ష అనేది, అందరికి ఒక శిక్ష అనేది ఉంటుంది ప్రియులారా. అందుకే ఒకసారి ఏమంటుంది బైబిలు, ఎవడైతే దేవుని ఆలయమును పాడు చేయనో, ఆలయమును
చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఈరోజు ఒరిజినల్గా దేవుని ఆలయాలేంటి? రాతి కట్టడాలు కాదు. ఒరిజినల్గా దేవుని ఆలయాలేంటి? ఏంటి? ఇటుకలతో కట్టిన గోడలు కాదు. ఒరిజినల్గా దేవుని ఆలయాలేంటి? పత్రాలతో వేసిన సెంటు కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఆలయము అంటే, కదిలే ఆలయం అంటే నీవే. దేవుని ఆలయం అంటే, కదిలే ఆలయం అంటే నీవే. మాట్లాడే ఆలయము, కదిలే ఆలయము, పాట పాడే ఆలయం అంటే నీవే. దేవుని ఆలయం అంటే ఎవరో కాదు, ఎవరో కాదు. ఒకరోజు దేవుని ఆలయము రాతి కట్టడాలని చూపించింది. భక్తులు రాతి కట్టడాలను చూపించారు. రాను 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 రాతి కట్టడాలు మారిపోయాయి. దేవుని కట్టడే దేవుని ఆలయంగా మనకు చూపిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? ఒక మంచి మాట చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. వాళ్ళ కళ్ళు ముందేమో యెరూషలేములో దేవాలయం కనిపిస్తుంది. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను కట్టుకుంటాను చెప్పెను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. 46 సంవత్సరాలు కట్టారంట. నువ్వు 3 రోజుల్లో లేపుతావేంటి? 46 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని నువ్వు 3 రోజుల్లో లేపుతావేంటి అని యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు రాతి కట్టడాల కాదయ్యా దేవుని మందిరం అంటే, రాతి కట్టడాల కాదయ్యా దేవుని ఆలయం అంటే. కదులుతున్న ఆలయాలు మీరే, మాట్లాడుతున్న ఆలయాలు మీరే. ఇదిగో మన శరీరమే దేవాలయం అంటున్నాడు ఆయన. ఒకవేళ మన శరీరమే దేవాలయము, ఒకవేళ ఈ శరీరమును ఎవరైనా పాడు చేస్తే ఎవడు పాడు చేయకపోయినా మనమే పాడు చేసుకుంటున్నాం తెలుసా? మనమే పాడు చేసుకుంటున్నాం ఈరోజు. ఈ పరిశుద్ధమైన ఆలయములో పరిశుద్ధుడు ఉండాలి. కానీ ఈరోజు ఈ శరీరము దేనికోసం వాడబడుతుంది చెప్పండి? వ్యభిచారం కోసం వాడబడుతుందా? తాగటానికి వాడబడుతుందా? దొంగతనానికి వాడబడుతుందా? మోసానికి వాడబడుతుందా? గొడవలకి వాడబడుతుందా? దేనికి వాడబడుతుంది ఈ శరీరం? ఈ దేహం దేనికి వాడబడుతుంది ఈరోజు? దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనా నా ఆలయమును పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను, వానిని నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. తన శరీరం అనే ఆలయం గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు. తన శరీరం అనే ఆలయం గురించి, తన శరీరం అనే దేహం గురించి మాట్లాడుతున్నాడు. అంటే రాతి కట్టడాలు కాస్త ఏమైపోయాయి? మాంసపు కట్టడాలుగా మారిపోయాయి. మాంసపు కట్టడాలు దేవుని మందిరాలుగా మారిపోతున్నాయి ఈరోజు. అందుకే సజీవమైన రాళ్ళుగా మనమే ఒక్కొక్కరు దేవునికి మందిరముగా మారిపోవాలి. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా.
ఎవరైనా నిన్ను నన్ను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా నిన్ను నన్ను నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు వానిని నాశనం చేస్తాడంట. ఎందుకు అంటే మనము నిజముగా బాప్తీసం తీసుకొని యేసుని నమ్ముకున్న తర్వాత మనమంతా దేవునికి ఆలయాలుగా మారిపోయాం, దేవునికి మందిరాలుగా మారిపోయాం. సమాజానికేమో రాతి కట్టడాలు గుర్తుకొస్తున్నాయి ఆలయాలు అంటే, దేవుడి కోసం బ్రతికే వాళ్ళకేమో మేమే దేవుని ఆలయాలని గుర్తుకొస్తున్నాయి. మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుడు మీలో సంచరించి నివాసం చేస్తాడంట. మనలో దేవుడు సంచరించి నివాసం చేస్తాడంట. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం మనమంతా, దేవునికి ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా అంటుంది బైబిల్. అదొక్కసారి మనం సుదీర్ఘంగా ఆలోచించగలిగితే, దేవుడు మనల్ని ఆలయంగా మలుచుకున్నాడు, దేవుడు మనల్నే తన ఇల్లుగా మలుచుకున్నాడు, దేవుడు మనలోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మనలో ఉంటున్న చెత్త చెదారం అంతా తీసివేద్దాం, మనలో ఉంటున్న కుట్రలను తీసివేద్దాం, మనలో ఉన్న అసూయను తీసివేద్దాం, మనలో ఉన్న పనికిరాని ఆలోచనలు తీసివేద్దాం. ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి మనలో ఉంచుకుందాం, మనలో ఉండటానికి ఆయనకి అవకాశం ఇద్దాం. అందుకే 66 పుస్తకాలు అదే ఘోషిస్తుంది. ఏమని తెలుసా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. యేసుక్రీస్తు తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక. నీవైనా నేనైనా దేవుడికి పరిశుద్ధంగా ఉండాలి, నీవైనా నేనైనా దేవుడికి ఆలయంగా ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. ఈరోజు దేవుడు మనలో ఎక్కడున్నాడు చెప్పండి? ఒకవేళ దేవుడు మనలో ఉంటే దేవుని కార్యక్రమాలు బాగా జరిగేవి. ఒకవేళ దేవుడు మనలో ఉంటే మనుషులు శాంతంగా ఉండేవాళ్ళు. ఒకవేళ దేవుడు మనలో ఉంటే గొడవలు ఉండేవి కాదు. అపవాది మనలో చోటు చేసుకున్నాడు కాబట్టి, అపవాది మనలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి మనస్పర్ధాలు, గొడవలు, అల్లరి, అక్రమాలు, దొంగతనాలు, దోపిడులు ఇవన్నీ మనుషుల ద్వారా ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి అంటే, దేవుడు ఉండవలసిన స్థానములో దయ్యం వచ్చి ఆక్రమించేసుకున్నది కాబట్టి. ఈరోజు చూడండి ప్రియులారా, ప్రేమ పేరుతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ప్రేమ పేరుతో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆలోచించండి. ముక్కు పచ్చలారని పసిబాలురు కూడా ప్రేమ అనే పేరుతో ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. ఈరోజు ఏమర్థమైంది సమాజానికి దేవుడి గురించి? హృదయములో ఏమో ఉంటున్నది. ఈరోజు హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, నోరు గద్దిస్తుంది. అందుకే దేవుడు ఇంత చక్కగా మనల్ని మనం మార్చుకోవటానికి ఇంత చక్కగా దేవుడు మనకి ఉపయోగకరమైన మాటలు రాయించాడు కదా. ఈ మాటలు ఎంతవరకు నమ్ముతున్నాం, ఎంతవరకు మనలోకి వెళ్ళి పనిచేస్తున్నాయి, ఎంతవరకు మనం అనుసరిస్తున్నాం? ఈరోజు నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, నీవే దేవుని ఆలయమై ఉన్నావు. రాతి కట్టడాలు కాదు, నీవు కట్టుకున్న మందిరాలు కూడా కాదు. నీవనుకుంటున్న మంది రాతి కట్టడాలలో కూడా ఈరోజు ఎన్ని గొడవలు ఉన్నాయండి. నీవు గుడి అనుకుంటున్నావు, గుడి అనుకుని ఆదివారం చర్చికి వెళ్తున్నావు కదా, అందులో ఎన్ని గొడవలు ఉన్నాయి చూడండి, ఎన్ని గొడవలు ఉన్నాయి. అమ్మబ్బబ్బబ్బా, డబ్బుల దగ్గర గొడవలు, పదవిల దగ్గర గొడవలు, వాక్యం చెప్పే దగ్గర గొడవలు. ఏమిటి ఎన్నిటినో మనం సంఘములో చూస్తున్నాం. ఎన్నిటినో సంఘములో మనం ఎందుకు చూస్తున్నామంటే, ఈరోజు మనిషి ప్రేమ చల్లారిపోయి అక్రమము విస్తరిస్తుంది కాబట్టి రోజు రోజుకి దేవుడు కోరుకున్న ప్రేమలు తగ్గిపోతున్నాయి. అపవాది కోసం బానిసలైపోతున్నారు అనేక మంది. అందుకే ఆలయం అంటే 4 గోడలు కాదు, ఆలయం అంటే 4 గోడలు అంతకంటే కాదు. ఆలయం అంటే నీవే, ఆలయం అంటే నేనే. అందులో ఒక పవిత్రుడు ఉండాలి, అందులో దేవుడు ఉండాలి, అందులో దేవుడు ఉండేలాగా నువ్వు బ్రతకాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడంట.
సొలొమోను గారు కట్టిన ఆలయమును బబులోను రాజు వచ్చి పాడు చేశాడు. బబులోను రాజును దేవుడు గడ్డి తినిపించాడు ప్రియులారా, గడ్డి తినిపించాడు. ఒకవేళ ఈ రోజైనా గుర్తు చేసుకో, నీవు కూడా దేవుని ఆలయమును పాడు చేస్తే, నీవు కూడా దేవుని ఆలయమును పాడు చేయటానికి ప్రయత్నం చేస్తే అసలు బూడిదైపోతావు. దేవుడు నిన్ను ఎలా, నువ్వు బూడిదైపోతావు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు ప్రియులారా. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. దేవుని బలమైన హస్తాల కింద మనం భద్రంగా ఉంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి మహిమకరంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.